టుడే న్యూస్ కి స్వాగతం. పేద ప్రజలకు వైద్యం చేయడంలో నిజమైన సంతృప్తి ఉంది అని శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ అభివృద్ధి సంఘం వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా శిబిరం చైర్మన్ డివి వెంకటేశ్వర్లు, అధ్యక్షులు బందనాదం రమణ, కార్యదర్శి సిరివేళ్ల రాధాకృష్ణ, సహ కార్యదర్శి బండి నాగరాజు మాట్లాడుతూ పట్టణంలోని తొగట వీధిలో శ్రీ శాంత కళా చౌడేశ్వరి దేవాలయంలో 103వ ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రముఖ డాక్టర్లు అయిన డాక్టర్ జైదీప్ నేత, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ సతీష్, డాక్టర్ విఠల్ 260 మందికి వైద్య చికిత్సలు అందిస్తూ ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియచేయడం జరిగిందన్నారు. మేము సత్సాయి జిల్లా అనంతపురం ధర్మవరం గ్రామం నందు తొగటి వీధిలో వెలిసి ఉన్న శ్రీ శాంతకళ చౌడేశ్వరి దేవి దేవాలయం తరపున ప్రతి నెల చివరి ఆదివారము ఉచిత వైద్య చికిత్స శిబిరం నిర్వహించి పేదలైన వృద్ధులైన వారికి దాదాపు 300 మంది నుంచి 400 మందికి ఉచితంగా చికిత్స చేసి మరియు వారికి ఉచితంగా మందులు పంపిణీ చేయుచున్నాము. ఇట్లాంటి కార్యక్రమం జరిపేదానికి మాకు సహకరించిన ఈరోజు ఈ శిబిరానికి దాత అయిన బెంగళూరు వాస్తవ్యుడు శీలం జయప్రకాష్ గారికి మేము కమిటీ తరపున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగనే సహకరించిన డాక్టర్లైన జయదీప్ నేత, డాక్టర్ విఠల్ గారు, డాక్టర్ వివేక్ నాయక్, డాక్టర్ వెంకటేష్ గారు, డాక్టర్ సతీష్ గారికి కూడాను మేము మనపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలా ఇప్పటికీ మేము 103 క్యాంపుని నిర్వహించుతున్నాము. ప్రతి నెల జరుగుతున్నది. అలాగనే వృద్ధులు, చేతకాని వారు ఎవరైనా ఉంటే వాళ్ళు వచ్చేసి ఈ సహాయాన్ని పొందవలసిందిగా కోరుచున్నాము. అలాగే అమ్మవారి కృపా కటాక్షంలో సహాయం చేసిన సభ్యులైతేనేమి, దాతలైతేనేమి, డాక్టర్లు అయితేనేమి వాళ్ళకందరికీ కృపా కటాక్షంలో ఎల్లవేళలో ఉన్నారని మనసుగా కోరుకుంటున్నాను. నేను ఈ క్యాంపు చైర్మన్గా గత 10 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను. నా పేరు డివి వెంకటేశ్వర్లు, ధర్మవరం. దాదాపు 300 మంది నుంచి 400 మంది ఈ పేషెంట్లకి మేము ఉచితంగా మందులు పంపిణీ చేయొచ్చు. ఈ ఉండిన సమస్యలు డయాబెటిక్ అయితేనేమి, నెక్స్ట్ ఒళ్ళు నొప్పులు అయితేనేమి, లేదా వాళ్ళకి బీపీ ఉంటే వాళ్ళకి బీపీలు అయితేనేమి, నెల రోజులకు సరిపడే మందులని మేము వారికి ఉచితంగా ఇస్తున్నాం.